నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. జనవరి 4 శనివారం రోజున గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉంది. అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ గారు 50 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారనమాట. అందులో భాగంగా యువకుల్ని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆ మాటల్లోనే యువకులందరూ ఎంతో ఉత్సాహంగా ఉండాలని, స్టంట్స్ చేయాలని, యాక్టివ్‌గా ఉండాలి అని మాట్లాడారు. ఇదే ఇన్‌స్పైర్‌గా తీసుకొని యువకులు వెళ్ళే దారిలో స్టంట్స్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయారు అని చెప్పేసి, ఇందుకు గాను పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలి అని చెప్పి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అంటూ ఉన్నారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది? పూర్తి వివరాలు కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్‌లో తేజ ఉన్నారు. సో తేజ, రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యువకులు చనిపోయారు అనే విషయం తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్ ఏంటి? మేడం, రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగినది వాస్తవమే. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ అక్కడ చెప్పుకున్నారు రాజమండ్రిలో. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే వాళ్ళిద్దరిని కూడా చూడడానికి వేలాది మంది సంఖ్యలో మెగా ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు చాలా వేలాది మంది సంఖ్యలో. అయితే మీరు చెప్తుంది గేమ్ చేంజర్ ఈవెంట్ లో జరిగిన సంఘటన అయితే కాదు. గేమ్ చేంజర్ కు వచ్చిన యువకులు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళు వచ్చి తిరిగి వెళ్తున్న మార్గంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో వాళ్ళు చనిపోయారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి బయట వస్తున్న టాక్ ఏంటంటే, అటు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు గాని రీసెంట్ గా ఈ ఇష్యూ గురించి స్పందించిన ఒక వైఎస్ఆర్సీపీ అధికారి ప్రతినిధి గాని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వేదిక పైన యువకులు స్టంట్లు చేయాలి, యువకులు స్టంట్లు చేస్తే కసి కదా, స్టంట్లకు సంబంధించి స్కూళ్ళు పెట్టండి, ఈ విధంగా మాట్లాడారు. అంటే సినిమా రంగానికి సంబంధించి ఏమేమి కావాలో అవి కూడా నేర్పిస్తే, నైపుణ్యాన్ని ఇస్తే ముందుకు వెళ్తారు కదా. ప్రతి విషయాన్ని మాట్లాడారు. అంటే టెక్నికల్ గా సినిమాలో ఎట్లాంటి 24 క్రాఫ్ట్స్ ఉంటాయో దీనికి సంబంధించి పూర్తిగా ఆ విషయాలన్నీ కూడా ఆయన వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్టంట్స్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు స్టంట్స్ అంటే కేవలం బైక్ మీద చేసే స్టంట్స్ అని, లేకపోతే నార్మల్ గా ఈ ఫైట్స్ కి సంబంధించి స్టంట్స్ గానీ, ఈ సీన్స్ ఉంటాయి దానికి, ఈ బైక్ సీన్స్, లారీ సీన్స్, ఇవన్నీ కూడా స్టంట్స్ అనే చెప్తారు అందరూ కూడా. సో అంటే ఈ దీన్ని వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, బైకుల మీద స్టంట్లు చేయమని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, బైకుల మీద సైలెన్సర్లు తీసి తిరగండి అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది అసలు పద్ధతేనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఆయన వేదిక పైన మాట్లాడింది అది కాదు. బట్ ఏదేమైనప్పటికీ దీన్ని ఎలా తీసుకెళ్తున్నారంటే, గేమ్ చేంజర్ ఈవెంట్ కి వచ్చిన యువకులు వెళ్తుంటే చనిపోయారు, తిరిగి వెళ్తుంటే చనిపోయారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గారే. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దీనికి కూడా ఒక లాజిక్ ని కూడా యాడ్ చేస్తున్నారు. అంటే రీసెంట్ గా తెలంగాణలో సంధ్యా థియేటర్ లో ఒక దుర్ఘటన జరిగింది. అది అందరికీ తెలిసిందే. రేవతి అనే మహిళ సినిమా చూడడానికి వచ్చి అక్కడ చనిపోయింది. చనిపోయినప్పుడు ఆ కేసు కాస్త అల్లు అర్జున్ గారి మెడకు చుట్టుకుంది. అందరికీ తెలుసు, ఆయన ఒక రోజు పాటు జైల్లో ఉన్నారు. ఆ బెయిల్ మీద ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ అయ్యారు. అక్యూజ్డ్ ఎవరైనా కానీ అతన్ని ప్రధాన నిందితుడిగా తీసుకుని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళందరినీ కేవలం విచారణకు పిలిచి అతన్ని ఒక్కరినే అరెస్ట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్స్ అకౌంట్ లో పోస్టులు పెట్టడం గానీ, ఈ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం గానీ, సో ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు అయితే వాళ్ళకి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే రాలేదు. వాస్తవమే. ఓకే, ఎంతమంది యువకులకి యాక్సిడెంట్ అయింది, దుర్మరణం చెందింది ఎంతమంది? రైట్ మేడం, ఒక ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు. అంటే ఒక గ్రూప్ వెళ్ళింది, ఒక బైక్ అయితే యాక్సిడెంట్ అయింది. ఇద్దరికి ప్రాణాపాయం లేదు. ప్రస్తుతం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఒక అబ్బాయి అయితే మాత్రం మృతి చెందాడు. వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం చాలా బాధపడుతున్నారు. అంటే చేతికి అందిన కొడుకు, అంటే ముగ్గురికి కూడా 20 నుంచి 25 ఏళ్ళ వరకు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. అయితే తేజ, మీరు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు? సో అంటే ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం జరగలేదు. బయటకు వచ్చిన వార్త ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ కి కొంతవరకు అమౌంట్ అయితే సెట్ చేశారు అని చెప్తున్నారు ప్రస్తుతానికి. అలాగే ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకు కూడా దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రీసెంట్ గా కూడా దిల్ రాజు గారు
అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఇష్యూలో ఇండస్ట్రీకి సంబంధించి కొంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకున్న శ్రీతేజ్ కు అలాగే చనిపోయిన రేవతికి కూడా కొంచెం అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్. అంటే ఇది మొత్తం కూడా గేమ్ చేంజర్ మెడకు చుట్టుకుందా, దిల్ రాజు గారి మెడకు చుట్టుకుందా, రామ్ చరణ్ గారి మెడకు చుట్టుకుందా? ఎందుకంటే పుష్ప చాలా పెద్ద అంచనాలతో రిలీజ్ అయిన పుష్ప, మంచి పేరుతో టాక్ వస్తున్న ముందుకెళ్తున్న పుష్ప ఒక్కసారిగా ఇలాంటి సిచ్యువేషన్ జరగగానే వెనకబడిపోయింది. అందరికీ తెలిసింది ఆ వార్త ఎప్పుడైతే ఇది జరిగిందో. అంటే మరి గేమ్ చేంజర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇటు మన తెలుగు హీరోలు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ నటుల్ని కనబర్చి చాలా మంది అభిమానులు అయితే వాళ్ళు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ ఇదేమైనా ఈ యొక్క ఇన్సిడెంట్ ఏమైనా మైనస్ అవుతుందా? ఈ సైలెన్సర్ తీసేసి బైక్లు నడపడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఈ వార్త మరి సర్కిల్ చేసి దీన్ని ఒక పెద్ద మచ్చగా చూపించి కావాలని దీన్ని అంటే రిలీజ్ అయ్యే వరకు కూడా ఎవరైనా సర్కిల్ చేసే ప్రయత్నం చేస్తారా? ఓకే. సో ఒకవేళ నిజంగా అదే అయితే కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఎప్పుడైతే పుష్ప సంబంధించి ఆ రోజు అట్లా జరిగిందో దాని తర్వాత ఇక్కడ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లతో గానీ అటు సినిమా హీరోలతో గానీ బెనిఫిట్ షోలు ఉండవు అనే విషయాన్ని కూడా చెప్పింది. మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కే ఈ విధంగా ప్రవర్తించడం, సో యువత ఈ విధంగా ప్రవర్తించడం, వాళ్ళ గాయాలు పాలవడం, ఒక పక్క ప్రాణం పోవడం, సో దీనికి సంబంధించి మరి అక్కడి ప్రభుత్వం బెనిఫిట్ షోలు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుందా అనేది కూడా చూడాలి. అంటే ఇప్పటి వరకు అక్కడ బెనిఫిట్ షోల గురించి డిస్కషన్ రాలేదు. బట్ ఇక్కడ తెలంగాణలో మాత్రం బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారు. సో గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయా ఉండవా? ఒకవేళ ఉంటే అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది? దట్ ఖచ్చితంగా కొంతమంది ఏం చెప్తున్నారంటే బెనిఫిట్ షోలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గా, ఆయన రామ్ చరణ్ గారికి స్వయన బాబాయ్ కాబట్టి ఆయన ముందు చూసుకుంటారు అంటారు. ఒకవేళ నిజంగానే ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ తేజ. థ్యాంక్ యూ మేడం. సో రైట్, ఇదంతా వైసీపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అని అంటూ ఉన్నారు. అయితే యువకులు వెళ్లే దారిలో అక్కడ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో ఈవెంట్ లో జరిగిన సంఘటన కాదు ఇది. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరే క్రమంలో దారి మధ్యలో జరిగింది. ఒక 4-5 బయలుదేరితే ఈవెంట్ అయిపోయిన తర్వాత ముగ్గురు అందులో యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కళ్ళు మాత్రం దుర్మరణం చెందడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డబ్బులుగా కానీ వాళ్ళకి సహాయార్థం కానీ మరి